ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఓ ఇంట్లో వ్యవసాయ శాఖ పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా బయో కంపెనీకి చెందిన పురుగుల మందులు నిల్వ ఉన్నాయనే సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ తనిఖీలలో రావూరి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా బయో ప్రోడక్ట్ని నిల్వ చేసి విక్రయిస్తున్నాడని అన్నారు. అతని వద్ద 6 లక్షలు విలువ చేసే బయో ప్రోడక్ట్ మందులను స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలోని డిగ్రీ కళాశాల సీసీ రోడ్డు సైడ్ బర్న్ పనుల్లో నాణ్యత లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణలో నాణ్యతగా చేపట్టాల్సిన పనులను పర్యవేక్షణ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారని అన్నారు. సీసీ రోడ్డు సైడ్ బర్న్ పనులకు పక్కనే ఉన్న చెరువులోని మట్టిని ఉపయోగిస్తున్నారని అధికారులకు తెలియపరిచినా పట్టించుకోవడం లేదని, ఇష్టానుసారంగా పనులను పూర్తి చేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా బొంతపల్లి వీరన్నగూడెంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజు అశ్వవాహన సేవను ఘనంగా నిర్వహించారు. భద్రకాళి సమేత వీరభద్రస్వామి అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తామని ఆలయ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి అన్నారు. 9 రోజులు సాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామివారి సేవా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ప్రతాప్ రెడ్డి తెలియజేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి చేపట్టిన పోరుబాట పాదయాత్ర కార్యక్రమం 2వ రోజుకు కొడకంట్ల గ్రామానికి చేరుకుంది. కొడకంట్ల గ్రామంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యేగా తన బాధ్యతను నెరవేర్చారని, కేసీఆర్ను బర్తరఫ్ చేయాలని గవర్నర్ని కోరుతామని నర్సారెడ్డి అన్నారు. నియోజకవర్గ ప్రజలను, కాంగ్రెస్ కార్యకర్తలను చైతన్యపరిచి ఎమ్మెల్యే కేసీఆర్ను ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు నేర్పించడమే పోరుబాట ఉద్దేశమని నర్సారెడ్డి తెలియజేశారు. నారాయణపేట జిల్లా రేడియానాయక్ తాండాలో భార్యను హత్య చేసిన భర్తని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ లింగయ్య తెలిపారు. రేడియానాయక్ తాండాకు చెందిన నిందితుడు వినోద్ నాయక్కు 2 నెలల క్రితం మేనమామ కూతురు షారు రాథోడ్తో వివాహం జరిగిందని అన్నారు. షారు రాథోడ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకొని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆలోచనలతో మార్చి 19వ తేదీ రాత్రి ఆమె గొంతు నిలిమి చంపి పారిపోయాడని చెప్పారు. పారిపోయిన నిందితుడిని పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని డీఎస్పీ తెలియజేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని అఖిల భారత యువజన సమైక్య నాయకులు మానవహారం నిర్వహించి ధర్నా చేపట్టారు. నియోజకవర్గం నుండి ఏర్పడి 20 సంవత్సరాలు గడిచినప్పటికీ మంత్రాలయం ప్రజలకు ప్రభుత్వ హాస్పిటల్ సదుపాయం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో వైద్యం అందక అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయారని సందర్భాలు చాలా ఉన్నాయని అన్నారు. నియోజకవర్గంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని, లేదంటే దశల వారీ ఉద్యమాల్లో భాగంగా ఆమరణ నిరాహార దీక్షలు నిర్వహిస్తామని తెలియజేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చోటు చేసుకుంది. దేవిబెట్టలో సావిత్రి అనే మహిళకి సంబంధించిన 3 సెంట్ల భూమిపై మల్దకల్లు అనే వ్యక్తి నకిలీ పత్రాలు పుట్టించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే తన స్థలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిందని స్థానికులు తెలిపారు. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్నారని, ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, సన్నరకం ధాన్యానికి 500 రూపాయల బోనస్, రైతు భరోసా పథకం అమలు చేసి చూపించారని దుర్గాప్రసాద్ తెలియజేశారు. గుంటూరు జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సమావేశం నిర్వహించారు. పత్తిపాడు నియోజకవర్గంలో 40 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 28,58,000 రూపాయలు అందించినట్లు తెలిపారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుండి తన నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా 1,62,78,000 రూపాయలు అందించామని ఎమ్మెల్యే తెలియజేశారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గుంటూరులోని ఎస్సీ కార్పొరేషన్లో మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం 27 ఎస్సీ స్కీమ్లను ఎత్తివేసిందని మండిపడ్డారు. చైర్మన్కు, డైరెక్టర్లకు, లబ్ధిదారులకు ₹1 కేటాయించలేదన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు
లబ్ధి చేకూరే విధంగా ఏసీ కార్పొరేషన్ ద్వారా 5,000 ఆటోలను అందించనున్నట్లు తెలిపారు. సబ్సిడీ రుణాలతో పాటు వివిధ పథకాల ద్వారా మాదిగల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని శ్రీదేవి తెలియజేశారు. జొమాటో డెలివరీ బాయ్ని బెదిరించి డబ్బులు బైక్ అపహరించిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఫుడ్ డెలివరీ చేస్తుండగా గుర్తు తెలియని 2 వ్యక్తులు స్కూటీపై వచ్చి జొమాటోలో డెలివరీ బాయ్ వద్ద గంజాయి ఉందని బైక్ ఆపి అతని దగ్గర నుంచి 5,000 రూపాయలు బైక్ తీసుకెళ్లాడని బాధితుడు తెలిపారు. బాధితుడు ఫిర్యాదు మేరకు నిందితుని గచ్చిబౌలి ఏఎంబీ మాల్లో అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ పోలీసులు తెలియజేశారు. తాళం వేసిన ఇంటిలో చోరీ జరిగిన ఘటన అబ్దుల్లాపూర్మేట కవాడిపల్లి గ్రామం ఉదయ గార్డెన్ కాలనీలో చోటు చేసుకుంది. ఉదయ గార్డెన్ కాలనీలో నివాసం ఉంటున్న నీరీడు సతీష్ 10వ తేదీన తన సొంత గ్రామమైన జూలీరిలో జరుగుతున్న జాతరకు వెళ్లాడని స్థానికులు తెలిపారు. 11వ తేదీన ఉదయం వచ్చి చూడగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారు వస్తువులు, వెండి వస్తువులు, కొంత నగదు దొంగిలించారని అన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి తెలియజేశారు. ఓ టిప్పర్ లారీ కంటైనర్ను ఢీకొట్టిన ఘటన అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లి వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ దుర్మరణం చెందగా కంటైనర్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కంటైనర్ ఇరుక్కుపోయిన డ్రైవర్ని జేసీబీ సహాయంతో బయటకు తీసి గాయపడిన క్షతగాత్రుని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన వల్ల రోడ్డు ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించిందని స్థానికులు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ గీతాబాయి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రజలకు అందుతున్న వైద్య సదుపాయాలను గురించి ఆరా తీశారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే పేద ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్ దినేష్ పార్వతీలకు సూచించారు. ల్యాబ్, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని, నిబంధనలు పాటించని వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పరిశీలించారు. పాఠశాల ప్రాంగణంగా అభివృద్ధిలో దాతల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. లోతట్టుగా ఉన్న ప్రాంగణాన్ని వాకింగ్ ట్రాక్కి, క్రీడలకి ఉపయోగపడే విధంగా తయారు చేయడంపై నిర్వహణ బాధ్యతలు తీసుకున్న ఎన్వి సత్యనారాయణ మిత్ర బృందాన్ని అభినందించారు. రాబోయే రోజుల్లో పాఠశాల ప్రాంగణం మొత్తం అభివృద్ధి చేసి ప్రాంగణంలోనే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నాగమణి, సిఐటియు జిల్లా అధ్యక్షులు అమ్మానాయుడు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్స్ను రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతనం 25,000 రూపాయలు ఇవ్వాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని, పెన్షన్ ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆశాల జిల్లా నోడల్ అధికారి రవిప్రసాద్కు సామూహిక వినతి పత్రాన్ని అందజేశారు. వైద్యారోగ్య రంగానికి నిధుల కేటాయింపులు నానాటికి తగ్గుతాయని, ప్రజారోగ్యానికి భద్రత కరువైందని ఆశా వర్కర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేటలోని పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద ముదిరాజ్ హక్కుల సాధన సమితి నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ముదిరాజులకు ఎలాంటి కేటాయింపులు లేదని ముదిరాజ్ సంఘం నాయకులు జంగటి శ్రీనివాస్ మండిపడ్డారు. ఇప్పటివరకు ఈ ప్రభుత్వంలో ఉచిత చేప పిల్లల పంపిణీ చేయలేదన్నారు. తమ హక్కులను కాపాడుకునేందుకు తమ డిమాండ్ల పరిష్కారం కోసం త్వరలోనే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని శ్రీనివాస్ హెచ్చరించారు. మెదక్ జిల్లా సంగారెడ్డి కలెక్టరేట్లో అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 9వ పూర్వ బాల్య సంరక్షణ విద్యపై జిల్లా స్థాయి సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని 5 ఐసీడీఎస్ ప్రాజెక్టుల నుంచి సుమారు 350 మంది అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాల్లో నూతన బోధనా పద్ధతులను అవలంబించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. పూర్వ బాల్యదశ విద్యార్థులకు సులువుగా వివిధ అంశాలలో పరిజ్ఞానం కలిగించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలియజేశారు. 2 బైక్లను లారీ ఢీకొట్టిన ఘటన కరీంనగర్ జిల్లా కేశవపట్నం బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. ఇఫ్తార్ విందు సామాను కోసం వచ్చిన తండ్రి కొడుకులు బైక్ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారని, మరో బైక్పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం గురించి దర్యాప్తు చర్యలు చేపట్టారు.
జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కూడిన రాళ్ల వర్షం కురిసింది. అరగంట పాటు గులకరాళ్ల సైజులో వడగండ్లు పడ్డాయని స్థానిక ప్రజలు అంటున్నారు. ఈదురుగాలు వీచి పలు చోట్ల చెట్లు నేలకొరిగాయని తెలిపారు. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో మార్చి 24, 25 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న దేశవ్యాప్త సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని సిఐటియు కార్యదర్శి రాముడు అన్నారు. న్యాయపరమైన కోరికలు ప్రభుత్వం పరిష్కరించకుండా బ్యాంకు ఉద్యోగులకు నష్టం కలిగించే విధానాలను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుందన్నారు. దీనికి వ్యతిరేకంగా 24, 25 తేదీన జరిగే సమ్మెను జయప్రదం కావాలని, బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న న్యాయపరమైన పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతు తెలుపుతుందని రాముడు తెలియజేశారు. కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలంలో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఫెడరేషన్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు సద్దాం బాషా అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే తల్లికి వందనం పథకం అమలు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు నాంది పలకాలని నంద్యాల జిల్లా అధ్యక్షుడు సురేంద్ర యాదవ్ అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలం చెందిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సీపై పెట్టడం జరిగిందని, కానీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం కావస్తున్నా ఇంతవరకు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేదని సురేంద్ర యాదవ్ తెలియజేశారు. కడప జిల్లాలో ప్రపంచ అటవీ దినోత్సవంలో భాగంగా వేంపల్లిలో కాంగ్రెస్ నాయకులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి పాల్గొన్నారు. అడవులు, చెట్లు లేకపోతే మానవ జాతికి మనుగడ లేదని, చెట్లు మనిషికి అవసరమైన ప్రాణవాయువును ఉత్పత్తి చేస్తాయని తులసిరెడ్డి పేర్కొన్నారు. మన దేశంలో కేవలం 19% మాత్రమే అడవులు ఉన్నాయని, కాబట్టి అడవులన్నీ విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం, చెట్లను రక్షించే కార్యక్రమం పవిత్ర కార్యక్రమంగా భావించాలని కాంగ్రెస్ శ్రేణులకు తులసిరెడ్డి తెలియజేశారు.